అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం వినాయక్ ఘాట్ వద్ద అవుతున్నాము. ఇక్కడ వృక్షో రక్షతే రక్షిత అంటారు, కానీ అది అన్ని వేళ నిజం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అది ఏదైనా వృక్షం మన ఇంటి గోడకు మలిస్తే ఆ గోడ దెబ్బతినే పరిస్థితి. అలాంటిదే ఇక్కడ ఒక వృక్షం అయితే బ్రిడ్జ్ కే మలిసింది. మీరు చూడొచ్చు విజువల్ అయితే. ఆ వృక్షం అయితే బ్రిడ్జ్ లోపల నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయిన వేర్లు అయితే చాలా రోజులుగా ఆ వృక్షం అయితే పెరుగుతూ ఉంది. కానీ దాన్ని తొలగించే నాదుడు అయితే లేడు. మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ దెబ్బ తినకుండా, ఎందుకంటే ఏవైతే వేర్లు లోపల బ్రిడ్జ్ దెబ్బ తినే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలాది వాహనాలు తిరిగే రహదారి ఇది. రోజు కొన్ని వేల వాహనాలు అయితే తిరుగుతుంటాయి. కర్నూలుకి నడి బొడ్డున ఉండే ఈ బ్రిడ్జ్ కి ఈ పరిస్థితి రావడం అనేది అసలు అక్కడ చెత్త చూస్తే ఆ చెట్టు ఒకటే కాదు, మీరు చూడొచ్చు ఈ పక్క చెత్త చూడొచ్చు. చెత్త అయితే ఎక్కడిదక్కడ పేరుకుపోయింది. మొత్తం చెత్తనైతే వేస్తున్నారు. ఇక్కడైతే పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తీసుకోవడానికి ఇంటి దగ్గరికి వస్తున్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ చెత్త అయితే చాలా భారీ ఎత్తుగా చెత్త అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే ఎన్నో గ్లాసెస్ అయితే ప్లాస్టిక్ గ్లాసులు పడినాయి. ప్లాస్టిక్ గ్లాసులు, కూల్ డ్రింకులు అన్ని తిని ఇక్కడ సాయంత్రం పూట తినేవాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ చాలా చెత్తనైతే ఇక్కడే వేసిపోవడం అయితే జరుగుతుంది. నగరంలోని నడిబొడ్లోని ఇటువంటి ప్రదేశంలోనే చెత్తని ఇలా పడేయడం అనేది నగర ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలోనే చెత్త ఉంటే ఇక్కడ చూడొచ్చు ఎదురుగా అయితే చెత్తనైతే గంపలుగా తెచ్చి అక్కడ పడేస్తారు. ఆ చెత్తను మీరు గమనించవచ్చు. ఇప్పక కూడా మొత్తం చెట్లు పేరుకుపోయి అక్కడ అంతా సైడ్ గోడలని దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు అక్కడ మొత్తం చెట్లు పేరుకుపోయినాయి. అక్కడంతా చెత్త వేశారు. అది కాకుండా అక్కడంతా గోడ మొత్తం రాళ్ళు అయితే కూలిపోయి అక్కడ మొత్తం ఆ ప్లాట్ఫామ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. నగరం నడిబొడ్డులోనే ఇలా అంటే పారిశుద్ధ్యం లోపం ఉంటే ప్రజలకి ఎన్నో అసౌకర్యాలకు గురవుతున్నారు. కాబట్టి మున్సిపల్ సిబ్బంది దృష్టి సారించి ఇదంతా చెత్తనంతా బాగా చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా బ్రిడ్జ్ మెయిన్ గా ఆ బ్రిడ్జ్ దెబ్బతింటే ఇటు పక్క రాకపోకలకి చాలా అంతరాయం ఏర్పడుతుంది. అది మరమ్మతులు చేయాలంటే కూడా చాలా రోజులు పట్టే సమయం ఉంది. ఎందుకంటే వేరే దారులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియాలు, ప్రధానంగా రద్దీగా ఉండే ఏరియాల్లో ఇది ఒకటి. ఇటువంటి ఏరియాలో ఒకవేళ ఆ బ్రిడ్జ్ దెబ్బతింటే మరమ్మతులకు జరిగే సమయంలో చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇంకో విజువల్ అయితే దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నాతో రండి. మీరు చూడొచ్చు ఆ చెట్టు అయితే ఇటు పక్క సైడ్ ఈ సైడ్ కూడా బయటకు వచ్చి ఫుట్పాత్ మీద వరకు వచ్చింది. చూడొచ్చు కింద వేర్లు చాలా బలంగా అయితే వేర్లు ఉన్నాయి. దీనికి వేర్లు కిందికి వెళ్ళిపోయి ఈ బ్రిడ్జ్ కట్టడంలోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇది పెద్దగా అయితే ఈ చెట్టు పెద్దగా అయితే మాత్రం ఇక్కడ ఉన్న ఈ కట్టడం బీటలు వారే అవకాశం ఉంది. చూడొచ్చు ఆల్రెడీ ఇది కూడా అంత దెబ్బతిని ఉంది. మొత్తం ఈ బ్రిడ్జ్ అయితే దెబ్బతిని ఉంది. ఇక్కడ అంతా రంధ్రాలు పడి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఈ ఫుట్పాత్ కూడా దెబ్బతిన్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ అంతా గుంతలుగా ఏర్పడింది. ఇక్కడ ఉండి అక్కడ గుంతలు పడి ఉన్నాయి. ఇదే విధంగా జరిగితే ఇంకా వేర్లు కనుక లోపలికి వెళ్తే ఇది కూడా పూర్తిగా ప్లాట్ఫామ్ కూడా దెబ్బతినే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా మీరు చూడొచ్చు అత్యంత రద్దీ అయిన ప్రదేశం ఇది. ఇక్కడ హెవీగా రోజు ట్రాఫిక్ అయితే ఎంతో వేల సంఖ్యలో బండ్లు అయితే తిరుగుతుంటాయి. ఇక్కడైతే నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో ఆల్రెడీ ఇక్కడ సతమతం అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు మరమ్మతులు కన్నా జరిగితే ఇంకా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ వినాయక్ ఘాట్ వద్ద పరిస్థితి అయితే. కేవలం వినాయక చవితి, వినాయక నిమజ్జనం అప్పుడు మాత్రమే ఈ ప్రదేశాన్ని అయితే పట్టించుకునే పరిస్థితి ఉంది. కేవలం అదొక్క సమయంలో, నిమజ్జనం సమయంలో మాత్రమే ఇక్కడ రంగులు వేసి నీట్ గా ఇదంతా శుభ్రం చేసి ఇక్కడ అంతా క్లోరిన్ పౌడర్ కానీ చల్లి అదొక్క సమయంలో మాత్రమే ఇక్కడ పారిశుద్ధ్యం అయితే ఉంటుంది. తర్వాత చూడొచ్చు మీరైతే మొత్తం ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదని డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని పోలీసులు చెప్తారు. కానీ ఇక్కడ చూస్తే అన్ని మద్యం బాటిల్లో పడి ఉన్నాయి. ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఇటు ఇంత పవిత్రమైన నిమజ్జనం జరిగే చోటు ఇంత అపరిశుద్ధంగా ఉందంటే పారిశుద్ధ్య లోపం ఎంతో ఉందనేది మనకు తెలుస్తుంది. నగరంలో ఎన్నో చోట్ల ఇలా పారిశుద్ధ్య లోపాలు అయితే ఉన్నాయి. కొన్ని లక్షలు అయితే పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ ప్రతి చోట ఈ చెత్త అయితే పేరుకుపోయి ఉంటుంది. ముఖ్యంగా వినాయక్ ఘాట్ వద్ద అయితే ఇది నగరం నడిబొడ్లో ఉన్న ఈ ప్రదేశంలో ఇంత చెత్త పేరుకోవడం అనేది హాస్యాస్పదం. చూడొచ్చు ప్రతి చోట కూడా ఇక్కడ అంతా మూత్ర విసర్జన చేశారు. మూత్ర విసర్జనతో ఇక్కడ అంతా దుర్గంధభరితంగా ఉంది. పరమ పవిత్రంగా ఇక్కడ నిమజ్జనం చేసుకున్న చోటు ఇంత అపరిశుద్ధంగా ఉండడం ఏంటనేది ప్రజలు చాలా మంది కూడా బాధపడుతున్నారు. కాబట్టి మున్సిపల్ సిబ్బంది, నగరపాలక సంస్థ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేస్తే బాగుంటుందని కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్ తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.